హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజు ఒక మంచి ప్రోటీన్ బిర్యానీ తోటి మీ ముందుకు వచ్చేసాను. మష్రూమ్ బిర్యానీ. మష్రూమ్లో ఎంత హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉన్నాయో అదేవిధంగా హై న్యూట్రిషన్ వాల్యూ అని కూడా చెప్పుకోవచ్చు. మష్రూమ్స్ అనేవి మట్టి లోపల ఉంటాయి కాబట్టి శుభ్రంగా ఉండవు. మామూలు కూరగాయలాగా క్లీన్ చేస్తే మాత్రం ఆ మట్టి పోవు కదా. చాలామందికి కూడా డౌట్ ఉంటుంది, మష్రూమ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలి, శుభ్రంగా ఉంచుకోవాలని. మరి ఈ వీడియోలో మష్రూమ్ని ఎలా శుభ్రం చేసుకోవాలి, అలాగే మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలని కూడా చూపించేసినాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఒక బౌల్లో మష్రూమ్స్ వేసుకొని 2 స్పూన్లు బియ్యపిండి, 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా ఎక్కువ ఫోర్స్ అప్లై చేయకుండా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకున్నాక ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళల్లో 2 నిమిషాలు ఉంచితే మష్రూమ్లో ఉన్న మట్టి అంతా పోతుంది. అలా అని వేడి నీళ్ళు వేయకండి, గోరువెచ్చని నీళ్ళైతేనే సరిపోతుంది. మరి మష్రూమ్స్ కూడా రెడీ అయిపోయాయి కదా, మరి ఎందుకు ఆలస్యం, మష్రూమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఒక గ్లాస్ బాస్మతి రైస్ని శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో ఒక గ్లాస్ రైస్కి 2.5 గ్లాసులు నీళ్లు, మసాలా దినుసులు, 1 స్పూన్ ఉప్పు, 1/2 చెక్క నిమ్మరసం వేసి నీళ్ళని మరిగించాలి. ఇలా మరుగుతున్న నీటిలో శుభ్రం చేసిన బాస్మతి బియ్యాన్ని కూడా వేసి 90% కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ బియ్యం అనేది ఉడికిపోవాలండి, అంటే చేత్తో పట్టుకొని చూస్తే నలిగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ అన్నంలో ఉన్న వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసుకొని అన్నంని పక్కన పెట్టుకొని 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా, 2 పచ్చిమిర్చిని చీలికలుగా, అల్లం వెల్లుల్లి పేస్ట్గా, 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసుకొని సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ఇక అసలు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్లు నూనె, 1 స్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక మసాలా దినుసులు, అది కూడా ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేస్తే సరిపోతుంది. ఇవంతా ఒకసారి ఫ్రై చేసుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటాలు, కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి టమాటాలు ఉడికేదాకా మగ్గించుకున్నాక కట్ చేసుకున్న మష్రూమ్ను కూడా యాడ్ చేసి మూత పెట్టి మష్రూమ్స్ ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఈ మష్రూమ్ బిర్యానీ లంచ్ బాక్స్ కూడా పెట్టచ్చు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ ఇష్టంగానే తింటారు. అందులో దీనికి సైడ్ డిష్గా రైతా ఉంటే సరిపోతుంది. చల్లారినా కూడా టేస్టీగానే ఉంటుంది. మష్రూమ్స్ కూడా బాగా ఉడికిపోయాయి. మష్రూమ్స్ ఉడికాకనే ఒక 1/2 కప్పు పెరుగు వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా మన గ్రేవీ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, దానిపైన రైస్ని, మళ్ళీ ఫైనల్గా ఫ్రైడ్ ఆనియన్స్ మీద కొద్దిగా నీళ్ళని చిలకరించి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిస్తే సో టేస్టీ అండ్ హెల్తీ మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఎవరైనా ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇలాంటి బిర్యానీస్ చేసి పెట్టండి, వావ్ సూపర్ అనాల్సిందే. మరి మీలో ఎవరైనా నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. మరొక మంచి వీడియోతో కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.